హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి నోటిఫికేషన్ రావడానికి చాలా తక్కువ సమయం ఉంది. మరి త్వరలో నోటిఫికేషన్ రావడానికి అయితే 100% ఆస్కారం ఉంది. మరి ఈ సమయంలో మీ ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, ఈ సమయంలో మీరు చేయాల్సినటువంటి పనులేంటి, చేయకూడనటువంటి పనులేంటి, ఈ పాయింట్స్ మీరు హైలైట్ చేసుకుంటే పక్కాగా విజయానికి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటారు. మరి ఆ మోటివేషన్ డిస్కస్ చేసే ముందు ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి రేపటి నుంచి అనగా 22 జనవరి 2025 అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. డైలీ 3 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు ఒక షెడ్యూల్ వైజ్ గా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఐ మీన్ షెడ్యూల్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి, ఇలా ఒక షెడ్యూల్ వైజ్ గా మీకు ప్రాసెస్ అనేది 60 డేస్ లో సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. మరి 60 డేస్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మేము చెప్పే ఫీజులోకే మీకు లాస్ట్ లో రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. రివిజన్ టెస్ట్ కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నాము. అది కూడా కేవలము 600 రూపీస్ కే ఇస్తున్నాం. ఫస్ట్ అయితే 1200 రూపీస్ పెట్టినాము, బట్ ప్రెసెంట్ అయితే కేవలము 600 రూపీస్ కే క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. 60 డేస్ లో సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఇదే ఫీజులోకి మీకు రివిజన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. 8341949272 ఎంవిఆర్ నంద్యాల నా వాట్సాప్ నెంబర్ 8341949272. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు ఫ్రెండ్స్. రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. కేవలం 600 రూపీస్ కే క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్, సిలబస్ అయిపోయిన తర్వాత రివిజన్ టెస్ట్లు కూడా అదే ఫ్రీజ్ లోకి ఇవ్వడం అయితే జరుగుతుంది. నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని ఇప్పుడే మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా మన కంటెంట్ లోకి వెళ్తే, ఈ సమయంలో సో ఆల్మోస్ట్ చాలా వరకు అయితే చాలా మంది, నేను అంటున్నానని కాదు, చాలా మంది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది అని అయితే చాలా మంది అంటున్నారు. బట్ ఎగ్జాక్ట్ గా మీకు తెలియదు, నాకు తెలియదు. సో మీకు ఎంతవరకు అయితే తెలుసో మాకు కూడా అంతవరకే తెలుసు. కాబట్టి సో ఒక అజంప్షన్ బేస్ చేసుకొని చెప్తున్నాము, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అనడం అయితే జరుగుతుంది. ఇన్ కేసు ఫిబ్రవరి నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ కానివ్వండి, మే కానివ్వండి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది. ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏది ఏమైనా కానివ్వండి మహా అయితే 75 to 90 డేస్, 75 to 90 డేస్, ఇంతకన్నా సమయం అయితే ఎక్కువగా లేదు. ఇది 100% వాస్తవము. ఎందుకంటే జూన్ 12th ఆటోమేటిక్ గా 2025-26 అకాడమిక్ సంబంధించినటువంటి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి. అంటే జూన్ 2025 లో మనకు కొత్తగా 25-26 అకాడమిక్ సంబంధించినటువంటి స్కూల్స్ కొత్తగా స్టార్ట్ అవుతాయి. ఐ మీన్ సమ్మర్ హాలిడేస్ తర్వాత. ఈ జూన్ 2025 నాటికి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి పోస్టింగ్ ఆర్డర్లు కూడా మీ చేతిలో ఉండాలి. స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు స్కూల్లో అయితే అటెండ్ అవుతారు. ఇది మాత్రం పక్కా వాస్తవము. గవర్నమెంట్ అయితే ఎప్పటి నుంచో చెప్తుంది. అంటే మనకు ఏది ఏమైనా కానివ్వండి జూన్ ముందే మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, రిజల్ట్ ఇవ్వాలి, కీస్ ఇవ్వాలి, ఫైనల్ కీ ఇవ్వాలి, అబ్జెక్షన్స్ పడాలి, మొత్తము ట్రైనింగ్ ఉంటుంది. మొత్తం ఏదైనా కానివ్వండి మేలోనే కంప్లీట్ అవుతాయి. అంటే మనకి ఇక్కడ అజంప్షన్ బేస్ చేసుకొని చెప్తే మేలో ఏప్రిల్ ఎండింగ్ కానివ్వండి, మేలో కానివ్వండి, ఏప్రిల్ ఎండింగ్ కానివ్వండి, మే ఫస్ట్ లో కానివ్వండి ఎగ్జామ్స్ జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, మీకేం తెలుసు, మాకు కూడా తెలుసు. జస్ట్ ఒక అజంప్షన్ బేస్ చేసుకొని చెప్తున్నా. అంటే మనకు ఈ అజంప్షన్ బేస్ చేసుకొని చెప్తే మనకి ఇంకా 75 డేస్ కన్నా సమయం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ జనవరి ఇంకో 10 డేస్ ఉంటే జనవరి కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మహా అయితే అంటే ఇక్కడ ఒక 28 డేస్, అక్కడ ఒక 30 డేస్, 31 డేస్ మహా అయితే, తర్వాత ఒక 15 డేస్ చేసుకున్నా కానీ 75 డేస్ టు 90 డేస్ మధ్యలోనే ఉంటుంది. అంతకన్నా ఇంకెక్కువ సమయం అయితే లేదు. సో ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఈ 75 డేస్ ఒక ఎత్తు. ఎందుకు చెప్తున్నానంటే మీరు గత 5 సంవత్సరాల నుంచి లేదా 2018-19 తర్వాత డిఎస్సి పడలేదు, మనకి అందరికీ తెలిసిన విషయమే. గత 5 to 6 ఇయర్స్ నుంచి టెట్ ఎగ్జామ్స్ 3-4 సార్లు జరిగినాయి, కానీ డిఎస్సి ఎటువంటి నోటిఫికేషన్లు అయితే లేదు. అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అని మనం ఆ మాటలు వింటూ వస్తున్నాము. సో ఇప్పటికి మీరు ఎంతో నిరుత్సాహపడ్డారని అందరికీ తెలుసు. బట్ ఈ సమయంలో
నోటిఫికేషన్ గా వస్తుంది, 100% వస్తుంది. ఇంకా ఎందుకంటే కూటమి ప్రభుత్వం గట్టిగా ఉంది. ఎందుకంటే మొదటి సంతకమే మెగా డిఎస్సి పైన చేశారు. 100% జూన్ 25 కల్లా, జూన్ 2025 కల్లా పోస్టింగ్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఫిల్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మళ్ళీ నెగిటివ్ తెచ్చుకోకూడదు అనుకుంటున్నారు. కాబట్టి పక్కా ఎగ్జామ్స్ అయితే నిర్వహించడానికి 100% అయితే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటి వరకు రాలేదు 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 అనుకునే దానికన్నా ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక 1 month లో మ్యాక్సిమం నాకు తెలిసి ఇంకొక 1 month, అంతకన్నా తక్కువలోనే రావచ్చు. సో ఏది ఏమైనా కానివ్వండి, 1 month లో నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది అనగా ఈ సమయంలో మీరు అశ్రద్ధ చేస్తే తప్పు ఎవరిది అనేది మీరే క్వశ్చన్ మార్క్ వేసుకోండి. సో తప్పు ఎవరిది అనేది మీరు క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఈ సమయంలో మీరు అశ్రద్ధ చేయవద్దు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే, నోటిఫికేషన్ ముందు రానియ్యి అని ఎవరైతే అనుకుంటారో వారు ఈ నోటిఫికేషన్ కోసమే కాదు, మళ్ళీ నోటిఫికేషన్ కోసం కూడా వెయిట్ చేయాల్సిందే. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా వరకు మనం అనుకున్నటువంటి 3 months టైం, 4 months టైం అయితే 100% ఉండదు. ఎందుకంటే ముందే సిలబస్ రిలీజ్ చేశారు. అఫీషియల్ డిఎస్సి వెబ్సైట్ లో సిలబస్ రిలీజ్ చేసి కూడా ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది. సో సిలబస్ రిలీజ్ చేశారు ఆల్రెడీ. సో సిలబస్ రిలీజ్ చేశారు కాబట్టి తర్వాత మీరు ఏం చేసినా కానీ, ఏం చేసినా కానీ పోస్ట్ పోన్ అనేటువంటి మాటనే రాదు. సో తర్వాత మనకు నోటిఫికేషన్ తర్వాత 45 days ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, 60 days ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఆ తక్కువ సమయంలో డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే హెవీ సిలబస్ అందరికీ తెలిసిన విషయమే. విద్యా దృక్పథాలు, కొత్తగా ఆడేటువంటి జీకే కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో ఈ 3 టాపిక్స్ బేస్ చేసుకొని జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అందరికీ తెలిసిందే 8 marks ఉంటాయి. ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 marks ఉంటుంది. విద్యా దృక్పథాలు 4 marks ఉంటాయి, అంటే మొత్తం 20 marks. నెక్స్ట్ మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీషు కంటెంట్ పరంగా 40, మెథడ్స్ పరంగా 20, మొత్తం 80 marks కి, అంటే 60 అదొక 20, 80 marks కి అంటే 160 బిట్స్ పరంగా డిఎస్సి ప్యాటర్న్ మనందరికీ తెలిసిందే. సో ఎంత స్కోర్ చేస్తే డిఎస్సి వస్తుంది అనేది కాదు. సో ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు ప్రిపరేషన్ వేరు, 18-19, అంతకుముందు 2014 ఆ డిఎస్సి ప్రిపరేషన్ వేరు, ఇప్పుడు డిఎస్సి ప్రిపరేషన్ వేరు. ఇది 100% వాస్తవము. ఎప్పుడైనా మనము అంతకుముందు జరిగినటువంటి 3-4 టెట్లలో 150కి 150 రావడం ఎప్పుడు మనం చూడలేదు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ పరంగా కొందరికి 2 or 3 ఆస్పిరెంట్స్ కూడా మనము టెట్లో 150కి 150 రావడం కూడా చూసాము. అప్పుడు 130 వచ్చాయంటే వామ్మ మంచి స్కోర్ అంటే వాళ్ళము. ఇప్పుడు 140 వచ్చినా కానీ అంతేనా అనే రకంలో ఉన్నాం. అంటే పోటీతత్వం పెరుగుతుంది. మీరు టెట్లో తక్కువ స్కోర్ ఉన్నా కానీ మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. టెట్ క్వాలిఫై అంటే చాలు. మీరు తక్కువ స్కోర్ వచ్చినా కానీ ఎటువంటి నెగిటివ్ థాట్స్కి వెళ్ళిపోకుండా పాజిటివ్గా మీరు ఇప్పుడు డిఎస్సి మీద ఫోకస్ చేయండి. ఈ డిఎస్సి పోతే మళ్ళీ కష్టము. ఎందుకంటే ఎప్పుడో డిఎస్సి గురించి ఆలోచించకుండా వచ్చేటువంటి డిఎస్సి గురించి మీద మీరు బాగా ఫోకస్ చేస్తే 100% అయితే మీరు సక్సెస్ అయితే చదువుతారు, 100% సక్సెస్ అయితే అవుతారు. మరి ఆ సక్సెస్ కావాలి అంటే కొన్ని టిప్స్ ఫాలో కావాల్సిందే. ఎలా అంటే అలా చదివితే కాదు. నేను పక్కాగా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, రివిజన్ చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా. రివిజన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. రివిజన్ తో పాటు ఎగ్జామ్ టెస్ట్లు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. టెస్ట్లు ఎందుకు చెప్తున్నాము కీలక పాత్ర అనేది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మీరు టెట్లో చాలా వరకు అనుభవించుంటారు. తెలిసిన బిట్టు కూడా మీరు తప్పు చేశారు అనేటువంటి ఆలోచన మీలో ఉండింటుంది. 100% మీరు ఇప్పుడే ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. పోయినసారి టెట్ ఎగ్జామ్స్ కానివ్వండి, అంతకుముందు మీరు రాసినటువంటి ఎగ్జామ్స్లో కానివ్వండి, తెలిసిన బిట్లు తప్పు చేయలేదా, తెలిసిన బిట్లు నేను తప్పు చేయలేదు అని ఒక్కరు కూడా చెప్పరు. తెలిసిన బిట్టు నేను తప్పు చేయలేదని ఒక్కరు కూడా చెప్పరు. అలా ఎందుకు తప్పు చేస్తున్నారు అంటే మీకు ఆ టైంలో టెన్షన్ వల్ల కావచ్చు, తెలిసిన బిట్టు అనేటువంటి ఒక ఎక్సైట్మెంట్ వల్ల కావచ్చు, లేదా అంతకుముందు టెస్ట్ రాయకపోవడం వల్ల కావచ్చు. టెస్ట్ రాసినప్పుడు ఏమవుద్దంటే, ఒకసారి రాసినప్పుడు తెలిసిన బిట్టు తప్పు చేశారనుకోండి, అరే నేను తెలిసిన బిట్టు తప్పు చేస్తున్నాను, నెక్స్ట్ ఇలా తప్పు చేయకూడదు అని జాగ్రత్త పడతారు. అందుకే నేను టెస్ట్ రాయండి అని చెప్తున్నా. దాంతోపాటు క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, అదేవిధంగా ఆ సబ్జెక్ట్ పైన నువ్వు ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశావు, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నావు, ఆ సబ్జెక్ట్ పైన నీకు ఎంతవరకు గ్రిప్ ఉంది, సో ఆ సబ్జెక్ట్ ఇంకా నువ్వు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎగ్జామ్స్ రాయడం వల్లనే తెలుస్తుంది.
సో డైరెక్ట్ ఎగ్జామ్స్ రాయడం కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్. ఎంత ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే, ఇంకా సమయం లేదు కదా అని మీరు క్వశ్చన్ అడగచ్చు. మరి సమయం లేదు కదా అని అడిగినప్పుడు నువ్వు ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ నీ దగ్గరే ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, ఒక పని చేస్తున్నారు, మీకు కొత్తగా ఒక పని ఇచ్చారు. ఆ పని ఫస్ట్ రోజు చేసే విధానం వేరుగా ఉంటుంది, రెండో రోజు చేసే వేరుగా ఉంటుంది, మూడో రోజు చేసేటప్పుడు వేరుగా ఉంటుంది. ఫస్ట్ రోజు కష్టం అనిపించచ్చు, రెండో రోజు కొంచెం ఈజీ అనిపించచ్చు, మూడో రోజు, నాలుగో రోజు, అలా కొన్ని రోజులు చేసేసరికి ఆ పని మీకు ఒక అలవాటుగా మారిపోతుంది. ఒక ఈజీగా వచ్చేస్తుంది. మీరు దానికి మళ్ళీ కష్టపడాల్సిన అవసరమే లేదు. అంటే ఏదైనా అంతే, అది పని కావచ్చు, లేదా మీరు ఇక్కడ చేసేటువంటి ప్రాక్టీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ప్రాక్టీస్ 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 అని ఎందుకు చెప్తారు? ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అది మనకు అంత ఈజీగా ఉంటుంది అని, అందుకే ప్రాక్టీస్ చేయమంటారు. ఇక్కడ మనకి ఏంటంటే రివిజన్ చేయడము. చదివిన దాన్ని ఒకసారి వదిలేయడమే కాదు, చదివి వదిలేశారనుకోండి అది వదిలేసినట్టే ఉంటుంది ఆ సబ్జెక్ట్. మళ్ళీ ఒక్కసారి రివిజన్. సో చదువుతూ ఉండాలి, రెగ్యులర్ సబ్జెక్ట్స్ చదువుతూ ఉండాలి, కంప్లీట్ అయిన సిలబస్ని మళ్ళీ ఏం చేయాలి, రివిజన్ చేస్తూ ఉండాలి, మళ్ళీ కొత్త టాపిక్స్ చదువుతూ ఉండాలి, మళ్ళీ రివిజన్ చేస్తూ ఉండాలి. సో నీకు ఏవైతే టఫ్ సబ్జెక్టులు అనుకుంటున్నావో, నీకు ఏవైతే ఈజీ సబ్జెక్ట్స్ అనుకుంటున్నావో వాటిని క్లియర్గా కంపారిజన్ చేసుకుంటూ ఒక టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అయితే మీరు 100% అయితే సక్సెస్ అవుతారు. చెప్పేంత వరకు బాగుంటుంది, కానీ పాటించడం చాలా చాలా కష్టం. సో చెప్పేటప్పుడు అబ్బంగా నేను రేపు నుంచి సపరేట్గా నాకు ఈ హార్డ్, ఇది ఈజీ, ఇది హార్డ్ అని సపరేట్ చేసుకోవడం, టైం టేబుల్ వేసుకోవడం ఒక 2 రోజులు ఫాలో అవుతారు. మళ్ళీ 3వ రోజుకి యాజ్ యూజువల్ మళ్ళీ ఫస్ట్, మళ్ళీ అప్పుడు ఎంత ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉంటాం. అంటే చెప్పేటప్పుడు పాటించాలి అనుకోవడం ఒక రకం అయితే, పాటించడం మరొక రకం. సో పాటించడము 0.01% ఉంటారు, లేదా మహా అయితే 1% ఉంటారు. సో ఆ పాటించడం అలవాటు చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షెడ్యూల్ వేసుకోవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి, డైలీ ఇన్ని అవర్స్ అనే ఒకటి ప్రాసెస్ ఉండాలి. ఆ టైంలో మీరు ఏ వర్క్ ఉన్నా, ఎటువంటి మీకు ఇప్పుడు వర్క్ ఏముంటాయి, మీ లైఫ్ ఏంటి, ఇప్పుడు మీ ఎయిమ్ ఏంటి, అప్కమింగ్ డిఎస్లో జాబ్ సాధించాలి అనేది మీ ఎయిమ్. అంతే, మీకు ఎటువంటి ఈవెన్ అన్వాంటెడ్ ఫోన్ కాల్స్ వరకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇంకా ఈవెన్ సోషల్ నెట్వర్క్స్ వరకు ఇంకా వెళ్ళాల్సిన అవసరమే లేదు. అవసరం ఉంటే మొబైల్ యూజ్ చేయడము, అవసరం లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవడము. సో ఇప్పుడు మీ గోల్ ఏంటి, జాబ్ సాధించడం అనేటువంటి గోల్లో ఉంటారు కాబట్టి, సో చెప్పేటప్పుడు ఈజీ అనిపిస్తుంది. మొబైల్ చూడొద్దు అని, మొబైల్ యూజ్ చేయొద్దు, 100% సోషల్ నెట్వర్క్స్ దూరంగా ఉండండి అంటే అవును కదా అనుకుంటాం, కానీ పాటించడం చాలా చాలా కష్టం. ఆ పాటించడం ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అందరికి 24 గంటలే, అందరికి ఒకే సబ్జెక్టే, కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. అంటే వాళ్ళు ప్రిపరేషన్ స్టాండర్డ్స్ వేరుగా ఉంటాయి, వాళ్ళు వేసుకునేటువంటి షెడ్యూల్స్ వేరుగా ఉంటాయి, వారి ప్లానింగ్ వేరుగా ఉంటుంది. సో రన్నింగ్ నోట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ రన్నింగ్ నోట్స్ ఏమవుతుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఆ తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ కవర్ చేయాలి అంటే రన్నింగ్ నోట్స్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రిపేర్ అయ్యేటప్పుడే రన్నింగ్ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాము. టెక్స్ట్ బుక్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాము. సో క్వశ్చన్ డైరెక్ట్గా చదవడం కాదు, అదే క్వశ్చన్ని ఫార్వర్డ్లో ఇచ్చిన, బ్యాక్వర్డ్లో ఇచ్చిన, ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా మీరు ప్రిపరేషన్ ఉండాలి. ఒక సెంటెన్స్ తీసుకున్నాము, ఆ సెంటెన్స్ డైరెక్ట్గానే కాదు, ఆ సెంటెన్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇండైరెక్ట్లో ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అదే ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అనేది. ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మెరుగుపరచుకోవాలని ఎందుకు చెప్తాము, కొందరు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్గా ఇస్తే ఆన్సర్ చేసేస్తారు. దాన్ని కొంచెం మోడిఫై అటు ఇటు చేసేసి కొంచెం క్రిటికల్గా ఇచ్చామనుకోండి, నాకు రాలేదు, అసలు ఈ మోడల్ ఎప్పుడు చూడలేదు అంటారు. కానీ దానికి రిలేటెడ్గానే ఉంటుంది. ఆ రిలేటెడ్గా ఇచ్చినా కానీ, దాన్ని కొంచెం మోడిఫై చేసి ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే విధంగా మీరు తయారైతేనే మీరు కాంపిటేటివ్ ప్రిపరేషన్కి అర్హులు అనేది మాత్రము హైలైట్ చేసుకోండి. సో ఏది ఏమైనా ఈ 60 to 70 డేస్, ఈ 75 డేస్ to 90 డేస్, లేదా 60 డేస్ to 75 డేసే అనుకోండి, మీరు బాగా ఫోకస్ చేయండి. ఇప్పటి నుంచైనా కానివ్వండి, ఎటువంటి మీ మైండ్లోకి ఎటువంటి అవుట్సోర్సింగ్, బయట నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్, బయటి వాతావరణాన్ని వదిలేసి పక్కన పెట్టేసి, మీరంటూ ఒక టైం టేబుల్, ఒక ప్లానింగ్ వేసుకొని పక్కాగా ఈ 60 డేస్ ఉన్న ఈ సబ్జెక్టుల మీదనే, ఈ డిఎస్సి మీదనే కూర్చోండి. 100% మీరు విజయం అయితే సాధిస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.